కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయిందని అన్నారు. కవిత చెప్పిన దయ్యం కేటీఆరే కావచ్చని కూడా సీతక్క అన్నారు. రాహుల్ రేవంత్లపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ మెప్పు కోసమే కేటీఆర్ ఈడీ గురించి మాట్లాడుతున్నారని, ఆయనకు నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయిందో చెప్పాలని అన్నారు. కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని సీతక్క ప్రశ్నించారు. కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈడీ గురించి ఒకటి అంటాడు, కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు. మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఇంకా సిస్టర్ స్ట్రోక్ లాంటి స్ట్రోకులు చాలా ఎదుర్కొంటావు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు తాట తీస్తారు. మోడీ దగ్గర ప్రశంసల కోసం ఇవాళ సిస్టర్ స్ట్రోక్తో బాధపడుతున్న కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మను, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మరి రకరకాలుగా మాట్లాడుతూ శునకానందం పొందుతారు.